ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ఒక 27 సంవత్సరాల నుంచి ఒక ఉమ్మడి కుటుంబం అనుభవిస్తున్న బాధ. ఈ రోజు ఈ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్న సబ్స్క్రైబర్ మన ఛానల్ ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారంటే, ఫస్ట్ నేను నా లైఫ్ లో ఫేస్ చేసిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ ని చెప్పాను కదా, ఫైనల్లీ ఇప్పుడు మనతో షేర్ చేశారు. అప్పటి నుంచి కూడా మన ఛానల్ ని ఫాలో అవుతున్నారు. అంటే ఫస్ట్ హారర్ వీడియో నుంచి కూడా చూస్తూనే ఉన్నారు. తన ఫ్యామిలీలో జరిగింది కూడా షేర్ చేయాలా వద్దా అని చాలా సార్లు ఆలోచించి, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ 1998వ సంవత్సరంలో మొదలయ్యి ఈవెన్ ఇప్పటికి ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది. సో వీళ్ళ ప్రాబ్లం కి ఇప్పటికీ కూడా సొల్యూషన్ దొరకలేదు. మన ఛానల్ నుంచి వీళ్ళేం అడుగుతున్నారంటే, ఇప్పటి వరకు మాకు మంచి పూజారులు దొరక్క ఆ ఆత్మలు ఇంకా వెళ్ళలేదు. ఒకవేళ మంచి పూజారి గారు కనుక మీకు తెలిస్తే చెప్పండి. ఎందుకంటే ఈ సమస్య మీద ఒక ప్రాణమే ఆధారపడి ఉంది. సొంత ఇల్లు కట్టుకోవాలి, అందరూ కలిసి ఉండాలనే కళ ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అలాంటి కళని నెరవేర్చుకొని కూడా వాళ్ళు ఆ ఇంటికి దూరంగా ఉంటున్నారంటే అది వాళ్లకు ఎంత నరకంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అసలు వాళ్ళ లైఫ్ లో ఏం జరిగింది, ఎందుకు ఆ ఆత్మలు ఇంకా అక్కడే ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. నా పేరు వైష్ణవి, మాది ఒంగోలు. నేను చిన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీలో పెరిగాను. మా ఇంట్లో జరిగిన ఒక నిజమైన భయంకరమైన సంఘటనని మీ అందరికీ చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ని ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. నేను ఇంతవరకు ఎవరితో కూడా దీని గురించి ఓపెన్ గా మాట్లాడలేదు. కానీ మీ ఛానల్ చూస్తూ మీ నెరేషన్ వింటుంటే నాకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అంటే నా గురించే పొగిడిందనమాట. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి 1998వ సంవత్సరంలో జరిగింది. ఇప్పటికీ కూడా నాకు దాన్ని తలుచుకుంటే చాలా భయం వేస్తుంది. నాకప్పుడు అరౌండ్ ఒక 9 ఇయర్స్ ఉంటాయి. మా డాడీకి అయితే ఒక అన్న, 2 చెల్లెళ్ళు ఉంటారు. మా పెద్ద నాన్న ఫస్ట్, మా నాన్న సెకండ్, మా పెద్దత్తయ్య థర్డ్, ఫోర్త్ మా చిన్నత్త, మా అమ్మమ్మ, తాతయ్య, మా పెద్దత్తమ్మ, చిన్నత్తమ్మ వాళ్ళందరూ కూడా కలిసి ఒక విలేజ్ లో ఉంటారు. ఆ ఊరు పేరుని నేను మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఆ ఊరి పేరు ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. ఆ ఊళ్ళో కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి ఆ ఊరి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. మా పెద్దత్తయ్యకు పెళ్ళయింది. తనకి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప పేరు దీపిక, బాబు పేరు నిఖిల్. మా పెద్దత్తయ్యకి పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోతే తను మా అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉంటున్నారు. మా చిన్నత్తకి ఇంకా పెళ్ళవ్వలేదు. అప్పుడు తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. మా అమ్మ నాన్నకి పెళ్లి కాక ముందు నుంచి కూడా మా తాతకి ఒక కోరిక ఉండేది, ఒక ఇల్లు కట్టేయాలని చెప్పి. మా తాతకి ఓన్ హౌస్ లో ఉండడం అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. 1998వ సంవత్సరంలో మొదలయ్యి ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్న ఈ ఇన్సిడెంట్ ని నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మాది ఒంగోలు పక్కన ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లోనే మా నాయనమ్మ, తాతయ్య, పెద్దత్త, చిన్నత్త వీళ్ళందరూ కూడా ఉంటున్నారని చెప్పాను కదా. మా పెద్దమ్మ, పెదనాన్న కూడా అక్కడే ఉంటారు. సేమ్ విలేజ్ లోనే, కాకపోతే వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు. ఎందుకంటే మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు చాలా చిన్నది, వాళ్ళ నలుగురికే సరిపోదు. మళ్ళీ వీళ్ళిద్దరు పాప వీళ్ళందరూ కూడా ఎలా పడతారు అని చెప్పి వాళ్ళు ఆ ఊర్లోనే వేరే ఇంట్లో ఉండేవారు. మా నాన్నకి జాబ్ వచ్చేసి ఒంగోలులో, తను బ్యాంక్ లో వర్క్ చేస్తారు. మా పెద్దత్త గవర్నమెంట్ టీచర్, వాళ్ళ హస్బెండ్ ఏమో చనిపోయారు. మా పెద్దనాన్న, పెద్దమ్మకి ఒక పాప ఉంది, తన పేరు సిరి. నాకు సిరికి ఒక 2 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అంతే. తను నాకంటే పెద్దది. అయితే మేమెందుకు ఒంగోలులో ఉన్నామంటే మా నాన్నకి జాబ్ అక్కడే కాబట్టి, ఒకవేళ మేము ఆ విలేజ్ కి వెళ్తే అక్కడి నుంచి మా నాన్నకి బ్యాంక్ కి రావడానికి ట్రావెలింగ్ ఒక 40 మినిట్స్ వరకు పడుతుంది. మేమేంటంటే ట్రాన్స్ఫర్ అవుదాం అనుకున్నాము, ఆ విలేజ్ కే వెళ్దాము, డైలీ సర్వీస్ చేసుకోవచ్చు అనుకున్నారు మా నాన్న. అప్పటికే మా తాతయ్యకి ఒక ప్లాన్ ఉంది, ఒక పెద్ద ఇల్లు కట్టించుకొని అందులో ఉండాలని. ఇంతకు ముందు ఉండే హౌస్ కూడా ఓన్ హౌసే, కానీ అది చాలా చిన్నది. పెద్ద ఇల్లు కట్టించుకోవాలని, అందరూ జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండాలని మా తాత కోరిక. మాకు 3 ఎకరాలు పొలం ఉంటే అందులో ఒక 2 ఎకరాలు అమ్మేసి ఉన్న బంగారం అంతా కూడా తాకట్టు పెట్టి అలా కింద మీద పడి మా తాతయ్య ఒక స్థలం కొన్నారు. ఆ స్థలంలో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అరౌండ్ 4 ఇయర్స్ పట్టింది ఆ ఇల్లు కంప్లీట్ అవ్వడానికి. హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా ఫైనల్ గా హౌస్ రెడీ అయిపోయింది. మేము కూడా ఆ ఊరికే షిఫ్ట్ అయ్యాము. ఇంకా ఆ రోజు గృహప్రవేశం. మా పెద్దమ్మ, పెద్దనాన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉండాలని డిసైడ్ అయ్యాము. ఆ ఇల్లు చెప్ప
చెప్పాలంటే ఎలా ఉంటుందంటే ఒక మీడియం సైజ్ బంగ్లాలా ఉంటుంది. ఒక పెద్ద గేటు, చిన్న గార్డెన్, ఒక హాల్లో మిడిల్లో నుంచి పైకి స్టెప్స్ ఉంటాయి. మొత్తం 5 రూమ్స్ ఉంటాయి. కిచెన్ పక్కన ఇంకొక కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్ పక్కన ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. మేము ఎప్పుడు కూడా దాన్ని క్లోజ్ లోనే ఉంచుతాము, ఎందుకంటే దానికి వాస్తు బాగోలేదు. మీరు అనవసరంగా అక్కడ స్టోర్ రూమ్ కట్టించారు, ఆ స్టోర్ రూమ్ మాత్రం మూసేసేయండి, తెరవద్దు అని చెప్పారు. సరేనని మేము కూడా తెరవకుండా ఆ స్టోర్ రూమ్ కి తాళం వేసాము. ఆ రోజు గృహప్రవేశం జరుగుతున్నప్పుడు మేము ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మా గేట్ ముందు కాకొకటి చనిపోయి పడుంది. మా నాయనమ్మ తాతయ్య చూసి ఏం అయ్యుండదులే, కొంచెం అపశకనంగా ఉంది, బట్ స్టిల్ సరేలే ఏముండదులే అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్లారు. మా నాయనమ్మ పాలు పొంగించడానికి ఇంటి లోపలికి వెళ్ళింది. పాలు పొంగించడానికి వెళ్తే ఆ పాలన్నీ కూడా విరిగిపోయాయి. సరేలే పాలల్లో ఏమైనా కల్తీ ఉందేమో అని ఆ రోజు కూడా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత 6 months ఎంత హ్యాపీగా గడిచిందంటే, ఆరు బయట మంచం వేసుకొని కూర్చొని అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ అన్నం తింటూ ఎంత ఎంజాయ్ చేసామంటే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఆ డేస్ మళ్ళీ తిరిగి రావు. చాలా ఎంజాయ్ చేసాము. అలా ఒక 6 నెలలు ఎంత హ్యాపీగా గడిచిందంటే అంత హ్యాపీగా మా పెద్దమ్మ, మా పెద్దత్త, మా చిన్నత్త అందరూ, ఈవెన్ మా పెద్దమ్మ ఎంత మంచిదంటే నన్నైతే తన కన్న బిడ్డలా చూసుకుంటుందన్నమాట. అంత ఇష్టం నాకు కూడా. పెద్దమ్మన్న, పెద్దత్తన్న, చిన్నత్త అందరూ ఇష్టం. ఆ తర్వాత కూడా చాలా హ్యాపీగానే గడిచింది. ఆ తర్వాత ఒక రోజు మా అత్త గవర్నమెంట్ టీచర్. ఆఫ్టర్ అంటే మా మామయ్య చనిపోయిన తర్వాత మా పెద్దత్తకి యాక్చువల్ గా హస్బెండ్ చనిపోయారు. మా చిన్నత్త అయితే ఇంకా చదువుకుంటుంది. మా పెద్దత్త ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్. మా మామయ్య చనిపోయిన తర్వాత తను ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యింది. ఆ రోజు తను స్కూల్ కి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయ్యి కిందకి దిగుతుంది. జస్ట్ పైనుండి జస్ట్ స్లిప్ అయ్యి, అది కూడా చాలా జాగ్రత్తగా మెట్లు పట్టుకొని నడుస్తుంది. బట్ తను మెట్ల మీద నుంచి ఎలా పడిందో మాకే తెలియదు. అలా దొర్లుకుంటూ వచ్చి కింద పడిపోయింది. అందులోనూ అవి చాలా అంటే చాలా చిన్న స్టెప్స్, చాలా సన్నగా కూడా ఉంటాయన్నమాట. కానీ తనకి ఎంతో హెవీ బ్లీడింగ్ అయిపోయి, హెడ్ కి ఇంజూరీ అయిపోయి అన్కాన్షియస్ అయిపోయింది. ఇంకా మా పెద్దత్తని హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళేమన్నారంటే నడుములు విరిగిపోయాయి అని చెప్పేసి అన్నారు. కొన్ని రోజులైతే బెడ్ రెస్ట్ అని చెప్పారు. అస్సలు మాకేమీ అర్థం కాలేదు. అదేంటి, చిన్న దెబ్బే కదా, కొంచెమే కదా పడింది అని చెప్పేసి సరేలే టైము, ఇంకా మనం ఏం చేయలేము అని మేము కూడా లైట్ తీసుకున్నాము. ఇలా మా అత్తకి జరిగిన తర్వాత జస్ట్ ఒక 2 weeks తర్వాత మా పెద్ద నాన్నకి ఒంగోలులో టౌన్ లో ఏదో ఒక పని ఉందని చెప్పేసి మా పెద్ద నాన్న వెళ్ళారనమాట. ఈవినింగ్ టైమ్ 6 కి స్టార్ట్ అయ్యి వెళ్ళారనమాట. వెళ్ళేసి రిటర్న్ వచ్చేటప్పుడు పెద్ద యాక్సిడెంట్. ఎంతంటే మా పెద్ద నాన్న లెగ్ ఫ్రాక్చర్, అంటే ఫ్రాక్చర్ కూడా కాదు, విరిగిపోయింది. అసలు కంప్లీట్ గా అలా విరిగిపోయాక ఇంకా ఆ రోజు మాకు కాల్ వచ్చింది హాస్పిటల్ నుండి. వెళ్ళేసి ఇంకా అక్కడ అందరం కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయాము. మా పెద్ద నాన్న లెగ్ అయితే విరిగిపోయింది. ప్లాస్టిక్ లెగ్ వేశారనమాట. ఒక్కటే లెగ్ వేసేసాక ఇంకా మేమందరం ఒక 3 days అలా హాస్పిటల్లో ఉండి ఇంక ఇంటికి వచ్చేసాము. మా పెద్ద నాన్నని డిశ్చార్జ్ చేస్తే ఇంకా ఇటేమో మా పెద్దమ్మ, మా అమ్మాయి చూసుకుంటున్నారనమాట. మా పెద్ద నాన్నని అండ్ మా పెద్దతని ఇద్దరిని మా అమ్మ, మా పెద్దమ్మే చూసుకుంటున్నారు. ఇంకా మా తాతయ్యకి 3 ఎకరాల పొలంలో 2 ఎకరాలు అమ్మేశాం కదా, మాకు ఇంకా 1 ఎకరం పొలం ఉంటుంది కదా, దాన్ని మా తాతయ్యే చేసుకుంటున్నారనమాట. ఆ రోజు మా తాతయ్య పొలానికి వెళ్ళారు. పొలంకి వెళ్తే గట్టు మీద నుండి పడిపోయారు. గట్టు మీద నుండి అదేంటి, మేమందరం కూడా షాక్ అయ్యాము. చిన్నప్పటి నుంచి కూడా పొలాల్లోనే తిరిగిన మనిషి అలా ఎలా పడ్డాడు, అది కూడా గట్టు మీద అని చెప్పేసి చాలా అనుమానాలు వచ్చేసినాయి. బట్ అప్పుడు కూడా మా వాళ్ళందరూ, మా ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒక రోజు మా తాతయ్య, మా నాయనమ్మ ఫంక్షన్ కి వెళ్ళారు. ఇంకా మా డాడీ వీళ్ళందరూ కూడా ఎవరి డ్యూటీస్ కి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇంట్లో ఉంది మా పెద్దత్త, మా చిన్నత్త, మా పెద్దమ్మ అండ్ మా పెదనాన్న. మేమందరం కూడా పైనున్నాము. మా పెద్దమ్మ మాకు హోంవర్క్ చేపిస్తుంది. మా పెద్దమ్మ మా అందరికి కూడా హోంవర్క్ చేపిస్తుండడంతో ఇంకా మేమందరం కూడా పైనున్నాము. మా అమ్మ మాత్రం కిందుంది, కింద వంట చేస్తుంది. మా అమ్మ కుక్ చేస్తుంది. మా అమ్మ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంది. ఒక 2 glasses ఆఫ్, కరెక్ట్ గా ఒక 2 glasses ఆఫ్ ఆయిల్ వేసిందనమాట. మా అమ్మ పాన్ లో ఆయిల్ వేసేసి ఒక 4 to 5 minutes అలా ఆయిల్ హీట్ చేయించింది. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇంకా ఎవరో తోసినట్టే మా అమ్మ చెయ్యి వెళ్ళి ఆ బాండీ హ్యాండిల్ కి తగిలేసి మొత్తం చెయ్యి నిండా, లెఫ్ట్ హ్యాండ్ నిండా కూడా ఆయిల్ పడిపోయి ఆ హ్యాండ్ అంతా కూడా ఫుల్ గా బర్న్ అయిపోయింది. చెయ్యి అంతా కూడా బొబ్బ
దెబ్బలు వచ్చేసి అలా చాలా పెద్దగానే ఇంజ్యూర్ అయితే అయ్యింది. ఆ రోజు మా అమ్మ స్టవ్ కి ఒక 2 మీటర్స్ దూరంగా ఉంది, అయినా అలా ఎలా ఆయిల్ పడిందో తెలియలేదు. ఆ తర్వాత మా అమ్మ పెద్దగా అరిచేసరికి ఇంకా అందరూ కిందకొచ్చారు. కిందకొచ్చిన తర్వాత మా పెద్దమ్మ మా చిన్నత్తయ్య ఏమైంది అని అడిగితే ఆయిల్ పడింది అని చెప్పింది. చూసుకోవా నువ్వు, ఏంటి బుర్రెక్కడ పెట్టుకున్నావు, చూసుకునే పని లేదా అని మా పెద్దత్త చిన్నత్త ఇద్దరు అరిచారు. ఆ తర్వాత చేతికి వెన్న రాశారు. ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్ ఇచ్చారు. ఇలా అయింది. ఆ తర్వాత మా అమ్మకి తగ్గింది, మా నాన్నకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఇలా ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ బాగోవడం లేదు. సరే వెదర్ చేంజ్ ఏమో అనుకొని మా నాని మా తాతయ్య కూడా లైట్ తీసుకున్నారు. ఇలా జరిగిన ఒక 4 to 5 months తర్వాత మా అమ్మకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ డేనే టెంపుల్ కి తీసుకొని వెళ్లారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం. దర్శనం మొత్తం అయిపోయాక వెళ్ళేటప్పుడు గుడిలో పూజారి గారు ఉంటారు కదా, ఆ పూజారి గారు ఏంటమ్మా నువ్వు కడుపుతో ఉన్నావా అని మా అమ్మని అడిగారు. అవునండి అని మా అమ్మ చెప్పింది. నీకు ఒక విషయం చెప్పాలమ్మా, నీ కడుపులో ఉన్న పిండం ఎన్నో రోజులు బతకదు. నాకు తెలిసి నీ కడుపులోనే చనిపోతుంది అనుకుంటా. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తి నీ బిడ్డని చంపేస్తుంది. నీ బిడ్డని ఈ భూమి మీదకి కూడా రాకుండా చేస్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ బిడ్డని కాపాడుకుంటావో లేదా చంపుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ బిడ్డ భూమి మీదకి వస్తుంది. అయినా భూమి మీదకి వచ్చినా కూడా బతకదిలే, అది వేరే విషయం అని గుడిలో పూజారి గారు చెప్పారు. ఇంతలో మా నాయనమ్మ మా పెద్దమ్మకి సైగ చేసి మా అమ్మని తీసుకొని వెళ్ళిపోమంది. సరే అని చెప్పి మా పెద్దమ్మ మా అమ్మని తీసుకొని సైడ్ కి అంటే బయటకు వచ్చేసింది. ఇంకా మా నాయనమ్మ ఆ పూజారి గారితో ఇలా అంది, ఏంటి పూజారి గారు, శుభమా అంటూ మా కోడలికి ప్రెగ్నెన్సీ వస్తే మా కోడల్ని ఇలా అంటున్నారంటే? నిజమేనమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అంటే దానికి మా నాయనమ్మ ఏమో, నాకు మీరు ఇలాంటివన్నీ ఏం మాట్లాడకండి, మా ఇంటిని మేము రీసెంట్ గానే కట్టించుకున్నాము, సో చాలా హ్యాపీగా ఉన్నాం. మేము వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కుండి ఇలాంటివి జరిగితే అప్పుడు నమ్మొచ్చు, కానీ ఇలా జరుగుతుందంటే మేము నమ్మము అన్నారు. ఇంకా పూజారి గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ కోడలి కడుపులో ఉన్న బిడ్డని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు దేవుడి పాటలు దేవుడి కథలు కూడా మీ కోడలికి చెప్పి దగ్గరుండి మీరు చూసుకోండి అన్నారు. దేవుడి స్మరణం కూడా చేయించండి అని చెప్పారు. ఇంకా తర్వాత మా నాయనమ్మ గుళ్ళో పూజారి గారు చెప్పారు కదా అని తను నమ్మకపోయినా మా నాని అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దమ్మకి మా చిన్నత్తయ్యకి చెప్పింది. పూజారి గారు ఇలా ఇలా చెప్పారు అంటే, సరేలే ఏం టెన్షన్ పడకండి అత్తయ్య, మనం చూసుకుందాంలే, అయినా మనమందరం ఉండగా ప్రమీలకి ఏమవుతుందిలే అన్నారు. ప్రమీల అంటే మా అమ్మ పేరు. ఇంకా అప్పటి నుంచి కూడా మా నాని అయితే మమ్మని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఎప్పుడు కూడా మమ్మ పక్కనే కూర్చోవడం, మమ్మని బాగా ప్యాంపర్ చేయడం, ఇంకా అందరూ కూడా మమ్మని బాగా చూసుకునేవారు. ఇంకా బాధ్యతలన్నీ మా పెద్దమ్మ నెత్తి మీద పడ్డాయి. తను మమ్మని చూసుకుంటుంది, మా నానిని చూసుకుంటుంది, మా పెద్దత్తయ్యని చూసుకుంటుంది, మా పెద్దనాన్నని అందరినీ చూసుకుంటుంది. ఈవెన్ మా నలుగురిని కూడా చూసుకుంటుంది. నన్ను, సిరిని, నిఖిల్ని, దీపుని, అలా మా నలుగురిని కూడా చూసుకుంటుంది. మా నాని అయితే మా అమ్మకి డెలివరీ అయ్యేదాకా కూడా దగ్గరే ఉండి దేవుని స్మరణం చేయిస్తూ దేవుడి పాటల్ని వినిపిస్తూ చాలా బాగా చూసుకుంది. ఆ తర్వాత మా అమ్మకి 5th month వచ్చినప్పుడు మా తాతయ్య ఇలా అడిగారు, అమ్మాయిని పుట్టింటికి పంపు, సీమంతం చేయాలి కదా అంటే మా నాని ఏమో, నా కోడల్ని ఇల్లు దాటించి బయటికి పంపించే సమస్యే లేదు, ఇల్లేంటి అసలు ఆ గది కూడా నేను దాటనివ్వను అంది. మా నాని, కావాలంటే పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, మనమే ఆ సీమంతం ఇక్కడే చేయిద్దాము, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ నా కోడల్ని ఎక్కడికి పంపించే పనే లేదు అని మా నాని తెగేసి చెప్పేశారు. ఇంకా సీమంతం అయ్యింది. 9 months వరకు కూడా మా అమ్మని అందరూ జాగ్రత్తగా చూసుకున్నారు. సేఫ్ గా డెలివరీ అయితే అయ్యింది. కానీ బిడ్డకి హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఒక 3 to 4 days బాక్స్ లో పెట్టేశారు. అలా 1 week ఉన్నారు హాస్పిటల్లో. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చేసారు అందరూ కూడా బేబీతో. కాళ్ళు చేతులు కడుక్కొని మా అమ్మకి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన ఒక 3 to 4 days తర్వాత బేబీని తీసుకొని టెంపుల్ కి వెళ్లారు. మా అమ్మ, నాని, బేబీ వీళ్ళే వెళ్లారు. దర్శనం కోసం వెళ్లారు. బేబీ బాయ్ పుట్టింది. మా అమ్మ ఏమో దర్శనానికి వెళ్తే మా నాని ఇలా మాట్లాడింది పూజారితో, మీరు చెప్పారు కదా బేబీ చనిపోతుంది అని, ఇట్స్ ఏ బాయ్ బేబీ పుట్టాడు.
ఏది చనిపోలేదే, ఇంత ఆరోగ్యంగా పుడితే. అప్పుడు ఆ పూజారి గారు ఇలా అన్నారు, ఆ బిడ్డ మీరు చూస్తుండగానే 2-3 రోజుల్లోనే ఆ బిడ్డ చనిపోతాడు చూడండి అన్నారు. ఇంకా మా నాన్నకి ఫుల్గా కోపం వచ్చేసి, ఇంకా ఆపుతారా, మేం బాగుపడడం మీకు ఇష్టం లేనట్టుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, పసి బిడ్డ మీద మీకు ఎందుకు ఇంత కోపం, ఏంటి మేం బాగుపడితే చూడలేరా మీరు, మా కోడలు ఏమైనా చేసిందా, మా కుటుంబం మీకేమైనా బాకీ ఉందా, ఊరికే లెగిస్తే అపశకనం మాటలే మాట్లాడుతున్నారు, నువ్వు పూజారి అయ్యుండి ఇలా మాట్లాడొచ్చా, నువ్వు అసలు పూజారివేనా అని మా నాని ఆ పూజారి గారిని చెడమడా తిట్టి పడేసింది. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చాక కూడా మా నానికి అవే ఆలోచనలు, ఒకసారి నమ్మాలి అనిపిస్తుంది, ఒకసారి నమ్మకూడదు అనిపిస్తుంది. నిజంగా ఆ పూజారి గారు చెప్పినట్టే ఒక 2-3 రోజుల్లోనే ఆ బేబీ చనిపోయింది. ఎలా జరిగిందంటే రాత్రిపూట అమ్మ పాలు తాగించి పడుకోబెట్టింది. ఇంకా ఎప్పుడు కూడా మార్నింగ్ 6కే లెగుస్తాడు బేబీ, మార్నింగ్ 6 to 7 లోపల లేస్తాడు. అలాంటిది ఆ రోజు అసలు ఏమైందో లెగవడమే లేదు. సరేలే టైర్డ్ గా ఉండుంటుందిలే అని అమ్మ వదిలేసింది. అలా అలా 12:30 అయిపోయింది, అయినా లెగవలేదు. మేమందరం కూడా లేపి చూస్తే అయినా లెగవడం లేదు. ఇంకా అందరం కూడా రష్ టు హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే బిడ్డ ఎప్పుడో చనిపోయాడు అని చెప్పారు. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయాక మా అమ్మ అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అసలు ఎవ్వరితో మాట్లాడడం లేదు. బిడ్డ చనిపోయిన 4 days వరకు కూడా ఏమీ తినలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఇంకంతే ఉంది, చాలా బాధపడింది. ఇంకా చిన్నగా అలా అలా మా అమ్మ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత రేపు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, మేము కొంచెం గ్రాండ్ గానే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో మంచిగా అందరికి కూడా ఫుడ్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఆ బర్త్డే సెలబ్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ బంతికి ఒక అవ్వ తాత కూడా వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే 3 రోజుల నుంచి అన్నం తినలేదమ్మా, అన్నం ఉంటే పెట్టండి అంటే ఇంకా మా నాని టేబుల్ వేసి అన్నం పెట్టింది. కడుపు నిండా తిని వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మీ కోడలు బిడ్డ చనిపోయింది కదా అన్నారు. అవును మీకెలా తెలుసు అంటే ఈ ఇల్లు అస్సలు వాస్తు బాగోలేదమ్మా, అస్సలు ఈ ఇల్లే మీకు కలిసి రాదు, మీరు ఈ ఇంటిని అమ్మేసి వేరే చిన్న ఇంటికి వెళ్ళిపోండి, ఈ ఇల్లు అస్సలు మంచిది కాదు అని చెప్తే దానికి మా నాని ఇలా అంది, చెప్పావుగా ఇంకా వెళ్ళు, బాగా కడుపు నిండా తిన్నావుగా, ఇలాంటి అపశకనపు మాటలు ఎలా అనాలనిపిస్తుందమ్మా నీకు, చీచి ఎవ్వరు పట్టిన ఇలాగే అపశకనపు మాటలే, మేమేమైనా మీ కుటుంబానికి బాకీ ఉన్నామా, పోపో బయటికి అంది. ఇంకా ఇదంతా అయిపోయాక ఆ బర్త్డే సెలబ్రేషన్ అంతా అయిపోయాక 1 month వరకు కూడా మా అమ్మ బానే ఉంది. ఈ మధ్యలో నైట్ అయితే ఎవరో ఏడుస్తున్నట్టు, ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు గజ్జల సౌండ్స్ వచ్చేవి. అలా సౌండ్స్ అన్ని వచ్చేవన్నమాట. ఆ తర్వాత ఒక 1 month తర్వాత ఇంకొంచెం సెట్ అయింది మా అమ్మకి. బట్ ఒక రోజు ఏమైందో కూడా మాకు తెలియదు. మమ్మీ ఏమో ఒక రూమ్ లో చీకటి గదిలో కూర్చొనే ఉండి ఒక మూలన సైలెంట్ గా కూర్చొని ఏడుస్తుంది. ఇంతలో నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టవా అని అడిగితే చిరాగ్గా విదిలించి, ఏయ్ అన్నం ఏంటి, అన్నం తినకపోతే చస్తావా, పోపో అవతలకి అని అయితే మమ్మంది. ఇంకా నాకు అప్పటికే చాలా ఆకలేసింది బాగా. ఇంకా మా పెద్దమ్మని అడిగి అన్నం పెట్టించుకున్నాను. ఇంకా మా పెద్దమ్మని అడిగి అన్నం పెట్టించుకుంటే మా పెద్దమ్మ మాకు నోట్లో పెడుతుంది. ఎప్పుడు మాక్సిమం అయితే మా పెద్దమ్మే నాకు అన్నం పెట్టేది నోట్లో. అలా పెడుతుంటే మా అమ్మ వచ్చి చూసి నన్ను లాగి మా పెద్దమ్మతో ఇలా అంది, నువ్వెవరివే నా బిడ్డకి అన్నం పెట్టడానికి, అయినా సిగ్గుండాలి వేరే వాళ్ళ బిడ్డలకి అన్నం పెట్టడానికి, నీ బిడ్డలకి కావాలంటే నువ్వు పెట్టుకో, నా బిడ్డతో నీకెందుకు అనైతే అంది. ఇంకా మా పెద్దమ్మ ఇలా అంది, ఏంటి ప్రమీల ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే, ఇలానే మాట్లాడతాను ఏంటంట అనైతే అంది. మమ్మీ ఏంటి ఇంత విచిత్రంగా మాట్లాడుతుంది అని మా పెద్దమ్మ అయితే మమ్మని అలాగే చూస్తూనే ఉంది. ఇంతలో మమ్మ నా దగ్గరకు వచ్చి నా చెంప చెల్లుమనిపించింది. ఏంటే అన్నం తినకపోతే చస్తావా ఏంటే, నేను ఒకదాన్ని ఉన్నాగా, నీకు జన్మనిచ్చినందుకు ఒకదాన్ని ఉన్నానుగా ఇక్కడ, నన్ను అడిగితే నేను అన్నం పెట్టనా అనంటే నేను చిన్నగా గొనుకుతున్నాను. నిన్ను అడిగాను కదమ్మా నువ్వు పెట్టలేదు కదమ్మా అనంటే నోర్మోయ్ నేను పెడితే తినాలి లేకపోతే చావాలి అనైతే అంది. మమ్మ నాతో అలా మాట్లాడడం ఫస్ట్ టైం. మా పెద్దమ్మ ఇలా అంది, చిన్నపిల్లలతో ఏం మాట్లాడాలో కూడా నీకు తెలీదా ప్రమీల అంటే మా అమ్మ ఇలా అంది, నా బిడ్డని నేను చంపుకుంటాను ఏమైనా చేసుకుంటాను నీకెందుకు అనంటే ఇంకా అందరూ కూడా కిందకొచ్చారు. మా పెద్దత్త మా చిన్నత్త మా నాని అందరూ కూడా కిందకొచ్చారు. మా నాని ఇలా మాట్లాడుతుంది, మా అమ్మ ఇలా మాట్లాడడం విని ఏం ప్రమీల
ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అంటే, మమ్మేమో మీరు ఆగండి అత్తయ్య, ఇది మీ విషయం కాదు, మీరు జస్ట్ నిలబడి చూడండి, లేకపోతే మీ రూమ్ లోకి మీరు సైలెంట్ గా వెళ్ళిపోండి అనైతే అంది. దానికి మా పెద్దత్త ఇలా అంది, ఏమైందంటే నువ్వు ఫస్ట్ నువ్వాపు, అయినా మీ ఆయన చనిపోయినప్పటితోనే నువ్వు మా మీదే పడేడుస్తున్నావు కదా, అలా అయితే అందనమాట. ఆ తర్వాత మా పెద్దత్త అంది, నేను కూడా స్కూల్కి వెళ్ళి సంపాదిస్తున్నాను కదా అంటే, మా అమ్మ ఇలా అంది, ఎక్కడ సంపాదిస్తున్నావు, ఒక 4 నెలల నుండి నువ్వు ఇంట్లోనే పడి నా నడుములు విరిగిని అని మా ఇంట్లోనే పడి ఏడుస్తున్నావుగా, అయినా ఎప్పుడు కూడా మా ఇంట్లోనే పడి ఏడవడానికి నీకు సిగ్గులేదా అసలు, నీకు నీ మొగుడితో పాటే నువ్వు కూడా సచ్చుండాల్సిందిగా, నువ్వింకా ఇంత గుండె ధైర్యంతో బతికున్నావంటే నీకు అసలు నిజంగానే సిగ్గులేదనుకుంటా, నువ్వు వచ్చిందే కాక నీ బిడ్డల్ని కూడా ఇంటికి తీసుకొచ్చి ఇలా చేస్తావా అని మమ్మ ఇలా అంటుంటే, అప్పుడు మా నాని అంది, ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నావు ప్రమీల అంటే, నీకు నేను ఇందాకే చెప్పాను కదా సైలెంట్ గా కూర్చొని చూడు, లేకపోతే నీ రూమ్ లోకి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అని మమ్మ ఇంకా నన్ను తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇంకా మా నానినే వచ్చి మాట్లాడి, మా అమ్మ అన్నం తినలేదని చెప్పి మమ్మకి అన్నం కలుపుకొని వస్తే ప్లేట్ ఇసిరి కొట్టేసింది మమ్మ. ఏంటి నేనేమైనా అడిగానా నిన్ను అన్నం వచ్చి నోట్లో పెట్టడానికి వస్తున్నావు, అయినా నీ మనవరాలి బర్త్డే సెలబ్రేషన్స్ బాగానే చేసుకున్నావుగా, ఇక్కడ నా కడుపులో బిడ్డ చనిపోయిందన్న బాధ ఒక్కడికి కూడా అసలు బాధ కూడా లేదు, అసలు ఒక్కరికి కూడా బాధ అనేదే లేదు మీ కళ్ళల్లో, ఇంత గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అవసరమా, నా బిడ్డ గురించి ఎవరైనా ఆలోచించారా అనైతే మమ్మంది. ఆ తర్వాత మా పెద్దమ్మ ఇలా అంది, నీ బిడ్డ కూడా చనిపోయి నెలవుతుంది కదా ప్రమీల అనంటే, నెలైతే ఏమైంది, ఎప్పటికైనా ఈ తల్లి పడిన క్షోభ ఎవరికైనా తెలుసా అని మమ్మ అంటుంటే, ఇంకా మా నాని ఇలా అంది, ఏంటి ఇన్ని రోజులు బాగానే ఉన్నావుగా ఇప్పుడేమైంది అని అడిగితే, మమ్మేమో అయినా ఇంట్లో పడి ఏడ్చే వాళ్ళకి ఏం తెలుసులే నా బాధ అని అంటుంటే, ఇంకా మా నాన్న వచ్చి మా అమ్మని కొట్టాడు. ఏంటే ఇలా మాట్లాడుతున్నావు, అసలు నీ మాటల్లో బిడ్డ పోయిందని ఇంత బాధ కూడా లేదు నీ మాటల్లో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎప్పుడూ లేనిది మా అమ్మని వదినని మా చెల్లిని ఎందుకు ఇలా తిడుతున్నావు అనైతే అన్నాడనమాట. దానికి మా నాన్నతో మమ్మిలా అంది, నీకెందుకు అవతలకి పోరా అనైతే అంది. మా అమ్మ మా నాన్నని అలా అనేసరికి మేమందరం కూడా షాక్ అయ్యాము. ఇంకా మా నాన్న, ఏంటి లెక్క లేకుండా మాట్లాడుతున్నావు, అయినా బిడ్డ పోతే ఏమైంది, ఇంకో బిడ్డ ఉంది కదా, నీకింక అసలు జీవితంలో బిడ్డలే పుట్టినట్టుగా మాట్లాడుతున్నావు, నీకొక బిడ్డ ఉంది కదా, ఇప్పుడున్న బిడ్డనైనా జాగ్రత్తగా చూసుకో, అయినా ఇప్పుడున్న బిడ్డకే నువ్వు అన్నం పెట్టట్లేదు అనైతే మా డాడీ ఇంకా అలా మాట్లాడుతున్నారు. ఇంకా మా అమ్మకి ఏమైందంటే, చీ నా బాధను ఒక్కరు కూడా అర్థం చేసుకోరని మా అమ్మ పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. ఇంకా అప్పటికి కూడా మా నానినే మా పెద్దమ్మని పక్కకు తీసుకువెళ్ళి, ఆ పిల్లకి ఏదో అయ్యిందిలే అని చెప్పేసి కొంచెం ఊరుకోబెడితే, మా పెద్దమ్మంది, ప్రమీల ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అత్తయ్య, ఏదో బిడ్డ పోయిన బాధలో అలా మాట్లాడుంటుందిలే, పర్లేదులే అత్తయ్య అని మా పెద్దమ్మంది. ఇంకా తర్వాత రోజు మా పెద్దమ్మ మా పెద్దత్త సైలెంట్ గా ఉన్నా కూడా మమ్మీ వెళ్ళి ఊరికనే గొడవలు పెట్టుకోవడం, అలా వాళ్లతో లెక్కలేనట్టుగా మాట్లాడడం, సూటిపోటి మాటలు అనడం చాలా చేసేది మమ్మ. ఆ తరువాత ఇంకా మా నాన్న ఇంకా బాగా విసిగెత్తిపోయి, అదే ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఒక పూజారి గారి దగ్గరికి అయితే వెళ్ళింది. పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందని చెప్తే, మీ ఇంట్లో ఒక ఆత్మ ఉందమ్మా, మీ కోడలి ఒంట్లో కూడా ఒక ఆత్మ ఉంది, మీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది, ఆ ఆత్మ ఎవరో నాకే సరిగ్గా తెలియడం లేదు, అందుకే నేను మీకు చెప్పట్లేదు అనైతే చెప్పారు. ఇంకా తర్వాత కొంచెం పూజ చేసేసి ఇంట్లో హోమం అదంతా జరిపించేసి వెళ్ళిపోయారు. బట్ ఆ ఆత్మనైతే నేను బయటికి పంపిలేను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత పూజ చేసేసి అందరూ కూడా తాయెత్తులు కట్టేసుకున్నాము. ఆ తాయెత్తుల్ని కట్టేసుకున్న తర్వాత కొంచెం నార్మల్ అయిపోయింది. ఇంకందరం కూడా హ్యాపీగానే ఉన్నాము. ఇంకా ఇంటిని మేము వేరే వాళ్ళకి అమ్మేసి ఒంగోలుకి వచ్చేసాము. ఒంగోలుకి వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక చిన్న ఇంట్లో రెంట్కుంటున్నాము. ఇప్పటికి కూడా మేము జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నాము. అయితే మేము ఆ ఇంటిని వేరే వాళ్ళకి అమ్మాము కదా, ఇంకా మాకు రీసెంట్ గానే ఒక న్యూస్ తెలిసింది. రీసెంట్ గా ఒక 2 వీక్స్ బ్యాక్ ఆ ఇల్లు అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది, మీరు అమ్మిన ఇల్లు అస్సలు బాలేదు, ఇక్కడ ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి, మా ఆవిడకి కూడా పీడకలలు వస్తున్నాయి మీ ఇంట్లో, మాకు మీ ఇల్లు వద్దు, ఏమి వద్దు, మాకు మా డబ్బులు ఇచ్చేసేయండి అని అయితే అన్నారు. సరే అని చెప్పి ఆ డబ్బుల్ని మేము వాళ్ళకి ఇచ్చేసాము. ఆ ఇల్లు అయితే ఇప్పటికీ కూడా ప్రెసెంట్ ఉంది అక్కడే. ఆ ఇంట్లో అయితే ఇప్పటికీ కూడా సౌండ్స్ వస్తూనే ఉంటాయంట. అసలు ఆత్మ ఎవరు ఏంటి అని చెప్పేసి ఆ పూజారి
గారు మాకైతే ఏం చెప్పలేదు. ఆ పూజారి గారు ఏమంత స్పెషలిస్ట్ అయితే ఏం కాదు, బట్ ఆ ఇంట్లో ప్రాబ్లం ఉందనే విషయం అయితే ఆయనకి తెలుసు. కానీ పర్టిక్యులర్ గా ఆ ఆత్మ ఏదో అదేంటో ఆ పూజారి గారికి కూడా సరిగ్గా తెలియదు. ఇప్పుడైతే ఇరుక్కొని ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాం మేమందరం కూడా. పాపం మా తాత ఎన్ని కలలు కన్నాడో ఒక సొంత ఇంట్లో ఉండాలని. పట్టుమని ఒక 2 సంవత్సరాలు ఉన్నాము అంతే. ఆ 2 సంవత్సరాలలో కూడా ఇలా అయిపోయింది. అసలు అక్కడ ఏమైంది, ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరు, ఎందుకు ఇలా మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుందో, ఎన్ని రోజులని ఇంకా ఆ ఇంటిని అలానే వదిలేస్తాము. ఎంతో ఇష్టపడి కట్టించుకున్నాం కదా, కనీసం మనం ఉండకపోయినా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడైనా ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇంకందరం కూడా ధైర్యం చేసి సెప్టెంబర్ 3వ తారీఖు ఆ రోజు రాత్రి మేమందరం కూడా ఆ ఊరికి వెళ్ళడానికి బయలుదేరాము. నైట్ 8:30కి అలా బయలుదేరితే మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 11 అలా అయింది. మాకు తక్కువ టైమే పడుతుంది అక్కడికి వెళ్ళడానికి, జస్ట్ ఒక 45 మినిట్స్. బట్ మధ్య మధ్యలో ఫుడ్ కాగడం అలా అలా ఒక కొంచెం టైం పట్టింది. సో 11కి అలా వెళ్ళాము. ఆ ఇంటికైతే మేము వెళ్ళలేదు, మాకు భయం వేసింది. మార్నింగ్ వెళ్దాంలే అన్నట్టుగా ఇంకా ఆ ఊర్లోనే చుట్టాలు ఉన్నారు. కొంతమంది చాలా రేర్ గా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కొంచెం అలా పడుకున్నాము. అండ్ కొంతమంది మేము కార్లో పడుకున్నాము, కొంతమంది ఏమో వాళ్ళ ఇంట్లో పడుకున్నారు. అలా ఆ రోజు రాత్రి అయిపోయింది. ఇంకా మార్నింగే అందరం ఒక 10కి అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా 10ంటికైతే ఇంటికైతే వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే అస్సలు శుభ్రం చేసి లేదు కదా ఇల్లు, చాలా స్మెల్ వచ్చేస్తుంది. అండ్ ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేసి కూడా అప్రాక్సిమేట్ గా 1 మంత్ అలా అయ్యింది. ఇంకా అందరూ పెద్దమ్మ, అమ్మ, పెద్దత్త, చిన్నత్త అందరూ కూడా ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. ఇంకా నేను, సిరి, దీపు, నిఖిల్ మేమైతే ఇంకా పైకి వెళ్ళి ఇక్కడ ఇలా చేసాం కదా, అక్కడ అలా చేసాం కదా అని మెమరీస్ అలా రీకాల్ చేసుకుంటున్నాము. మా నాయనమ్మ, తాతయ్య కూడా వాళ్ళ ఇంటిని వాళ్ళు బాగా చూసుకొని చాలా బాధపడుతున్నారనమాట. ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు ఇలా అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు మా తాతయ్య, నాయనమ్మ. ఇంకా మా వాళ్ళు శుభ్రం చేయడం అదంతా అయిపోయాక ఇంకా ఫుడ్ వెళ్ళి కుకింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫుడ్ కి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకొని ఇంకా మా అమ్మ, పెద్దమ్మ వాళ్ళందరూ కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళ వంట గదిలో నిలబడి కుక్ చేస్తుంటే ఎవరో వాళ్ళ వెనక నుండి వచ్చి టపా టపామని వీపు మీద బాధి పడేశారు. ఎవరా అని చూస్తే వాళ్ళ వెనక ఎవ్వరూ లేరు. ఇంకా గబా గబా ఉడకనన్నము, ఉప్పు కారాలు లేని కూరలు అవన్నీ టెన్షన్ లో చేసేసారు వాళ్ళు. అక్కడుంది నలుగురైనా కూడా వాళ్ళకి చాలా భయం వేసేసింది. వెనక్కి తిరిగి స్టవ్ అంటిద్దామన్నా కూడా చాలా భయం వేసింది వాళ్ళకి. ఇంకా గబా గబా కూరలన్నీ వండేశారు. సో ఇంకా మేము చూసి ఏంటి ఇలా వండారు, అన్నమేమో చారుగా ఉంది, కూరల్లో ఉప్పులు లేవు, కారాలు లేవు, కూరగాయ ముక్కలు కూడా ఉడకనే లేదు అని అడిగితే ఇలా జరిగింది అని అయితే చెప్పారు. సరేలే అని ఇంకా ఆ రోజుకి అలా అడ్జస్ట్ అయ్యి అదే ఫుడ్ తిన్నాము. ఇంకా అప్పటి నుండి కూడా వాళ్ళు కిచెన్ లోకి వెళ్ళాలంటేనే భయం. అందుకే ఇంకా రోజు పార్సిల్స్ తెప్పించుకొని తినేవాళ్ళము. మేమైతే అక్కడ 1 వీక్ దాకా ఉన్నాము. ఇంకా మేము వెళ్ళిన రోజు రాత్రి మేము డిన్నర్ చేసేసి పడుకున్నాము. మా నాయనమ్మ, తాతయ్య ఒక రూము, మా అమ్మ, డాడీ ఒక రూము, పెద్దమ్మ, పెదనాన్నేమో ఒక రూము, పెద్దత్త, చిన్నత్త ఒక రూము, అండ్ నేను, సిరి, దీపు, నిఖిల్ మేమందరం కూడా ఒక రూమ్ లో పడుకున్నాము. నేను, సిరి, దీపు పైన పడుకుంటే కింద పరుపు వేసుకొని నిఖిల్ పడుకున్నాడు. మేము అప్పటికే వెబ్ సిరీస్ చూద్దామని చెప్పేసి తొందరగా డిన్నర్ చేసేసి 8కి అలా రూమ్కి వచ్చేసామన్నమాట. ఇంకా మేము వెబ్ సిరీస్ చూసేసి 9:30కి అలా పడుకున్నాము. మా పెద్దమ్మ చెప్పింది తొందరగా పడుకోకండి, నేను మజ్జిగిస్తాను అని చెప్పింది. బట్ ఆ ముందు రోజు కూడా మాకు నిద్ర లేకపోయేసరికి ఇంకా మేమైతే తొందరగానే పడుకున్నాము. 10కి అలా పడుకుంటే ఇంకా నాకు మధ్యలో వాష్రూమ్ కని మెలకు వస్తే నేను వాష్రూమ్ కి వెళ్ళేసి వచ్చి బెడ్ మీద కూర్చొని ఇంకా పడుకుందామని చెప్పేసి అనుకునేసరికి మా రూమ్ డోర్ సగం ఓపెన్ అయ్యింది. మేము నైట్ డిన్నర్ చేసి రూమ్కి వచ్చేటప్పటికి డోర్ లాక్ కూడా వేసుకుని పడుకున్నాము. కానీ ఇప్పుడు చూసేసరికి హాఫ్ డోర్ ఓపెన్ అయ్యి ఉంది. అక్కడ ఎవరిదో ఒక షాడో కనిపిస్తుంది. నేనేమనుకున్నానంటే పెద్దమ్మ మజ్జిగ తీసుకొని వచ్చావా, లోపలికి రా అని అయితే అన్నాను. ఎవ్వరూ రావట్లేదు. బట్ డోర్ అయితే ఇంకా ఓపెన్ అవుతూనే ఉంది. ఆ షాడో నా దగ్గరకు వచ్చేస్తుంది. అది దగ్గరకు వచ్చేటప్పటికి పెద్దగా అయిపోతుంది. బట్ మనిషి అయితే అక్కడ ఎవ్వరూ లేరు. నాకు ఇంకా ఫుల్గా భయం వేసేసి గట్టిగా అరిచేసరికి అందరూ వచ్చేసి ఏమైంది వైషు అని అంటే ఇలా జరిగిందని అంటే
అసలు అందుకే మిమ్మల్ని నేను ఒక్కదాన్నే పడుకోవద్దు అని చెప్పాను అన్నానని చెప్పేసి మా పెద్దమ్మ, మా పెద్దత్త, మా చిన్నత్త మా దగ్గరే పడుకున్నారు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా నాయనమ్మ చెప్పింది, నా గొంతు మీద కూర్చొని ఎవరో నువ్వు వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నీకు ఇన్ని రోజుల తర్వాత నేను గుర్తుకొచ్చానా, సరే మన ఇద్దరం వెళ్ళిపోదాంరా అని అయితే మా నాయనమ్మతో ఇలా అన్నారంట. ఇంకా గజ్జల సౌండ్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి. అది చాలా చాలా హారబుల్ గా ఉంది. మేమేమో ఒక 1 వీక్ అలా ఉందాము, టైం స్పెండ్ చేద్దాము విలేజ్ లో అన్నట్టు అనుకున్నాము. బట్ ఈ లోపలే ఇది జరిగింది కాబట్టి చాలా భయం వేసేసింది. ఒక్క రాత్రిలోనే మాకు చుక్కలు చూపించేసింది. ఇంకా మా ఊర్లో అయితే పెద్ద పెద్ద పూజార్లు, స్పెషలిస్టులు ఎవ్వరూ లేరు. ఉన్నా కూడా ఒక ఫేక్ ఉంటారు. ఇంకా వెతకడానికి టైం పట్టింది కాబట్టి ఇంకా ఆ నెక్స్ట్ డేనే మేము వెళ్ళి వెతకగా ఒక మంచి పూజారి గారు దొరికితే ఇలా ఇలా చెప్పాము, ఇలా ఇక్కడ మేము ఒక స్థలం తీసుకున్నాము, కొన్ని ఇయర్స్ బ్యాక్ మేము స్థలం తీసుకొని ఇల్లు కట్టించుకున్నాము, కానీ ఈ ఇంట్లో ఇప్పుడు ఇలా ఇలా జరుగుతుందని అయితే మేము చెప్పాము. ఆ తర్వాత ఏమైందంటే ఆ పూజారి గారు ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ స్థలం తీసుకున్నారు కదా, ఆ స్థలంలో ఇంతకు ముందు అక్కడ ఒక ఇల్లుండేది, ఆ ఇంటిని పడేసిన తర్వాతే మీరు ఈ స్థలాన్ని కొన్నారు. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందంటే, ఆ ఇంట్లో ఒక భార్య భర్త 2 పిల్లలు ఉండేవారు. వాళ్ళైతే చాలా కటిక పేదవాళ్ళు. వాళ్ళ భర్త అయితే అసలు ఏ పని చేయడు, ఎప్పుడు కూడా ఆ మంచంలోనే పడుకొని ఉంటాడు. ఆవిడైతే ఎప్పుడు కూడా పొలానికి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. అలా అలా తను ఆ సంసారాన్ని నెట్టుకొచ్చింది. ఆ తర్వాత ఆయన ఏదో లంగ్స్ లో ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయాడు. మందు ఎక్కువ తాగి తాగి ఆ తర్వాత పిల్లలు కూడా ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ తర్వాత ఆమె అదే ఇంట్లో ఊరు వేసుకొని చనిపోయింది. ఆ ఇంటిని పడేశాక మేము అదే ప్లేస్ కొన్నాం కదా, అక్కడే ఇల్లు కట్టుకున్నాము. మా స్టోర్ రూమ్ ఉన్న ప్లేస్ లోనే వాళ్ళ ఇల్లు ఉండేది. అందుకే ఆ స్టోర్ రూమ్ లోనే ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఇంట్లో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి ఆ ఆత్మ అయితే, ఇంకొక ఆత్మ ఎవరంటే మా నాయనమ్మ వాళ్ళ పెద్దక్క. మా నాయనమ్మకి ఒక అక్క ఉంది, మా నాయనమ్మ సెకండ్, ఇంకొక చెల్లి కూడా ఉంది, ఆవిడ థర్డ్. అలా ఉన్నారు. మా నాయనమ్మ వాళ్ళ పెద్దక్క ఆత్మ మా ఇంట్లోనే తిరుగుతుంది. మా నాయనమ్మ అంతం కోరుకుంటుంది. అసలు ఏం జరిగిందంటే మా నాయనమ్మకి అస్సలు వాళ్ళ పెద్దక్క అంటేనే ఇష్టం లేదు. ఆవిడ ఎప్పుడూ కూడా దొంగతనాలు చేయడం, చిన్నప్పటి నుంచి కూడా అలా మంచి బుద్ధి కాదు. అందరి దగ్గర కూడా డబ్బుల్ని తీసుకోవడం, ఆ తీసుకున్న డబ్బుల్ని ఇవ్వకపోవడం, పేకాట ఆడడం బయట కూర్చొని అలా చేసేది అసలు. ఆ తర్వాత ఆవిడకి పెళ్ళైపోయాక తను వెళ్ళిపోయింది. తను కూడా ఆ ఊర్లోనే ఉంది. అయితే అప్పుడు ఏమైందంటే ఆవిడకి అన్ని బాగున్నాయి, కానీ పని మాత్రం అస్సలు చెయ్యదు. ఎప్పుడు వాళ్ళ ఇల్లు కూడా అపరిశుభ్రంగానే ఉంటుంది. అండ్ మా నాయనమ్మ అయితే చిన్నప్పటి నుండి కూడా అస్సలు ఆవిడతో మాట్లాడదు. ఆవిడంటే మా నాయనమ్మకి చాలా భయం, అస్సలు ఇష్టం కూడా లేదు మా నాయనమ్మకి. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే చాలా ఆస్తులు ఉన్నాయి, కానీ ఆవిడ మొత్తం వాళ్ళ అత్త మామల్ని అందరినీ ఇంట్లో నుంచి తరిమేసి అస్సలు ఏ పని కూడా చేయకుండా అలా ఇంట్లోనే ఉండి, ఇద్దరు కూడా వాళ్ళ హస్బెండ్ అండ్ ఈవిడ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉండి ఏం సంపాదించుకోకుండా అలా అలా వాళ్ళకున్న ఆస్తి మొత్తం కూడా తరిగిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు చాలా పేదవాళ్ళు అయిపోయారు. ఆవిడికి పిల్లలు కూడా లేరు. ఇంకా తను ఒక రోజు మా నాయనమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ, మా ఆయనకి ఇలా అస్సలు బాగోలేదు, కొంచెం డబ్బు సహాయం చెయ్యంటే మా నాయనమ్మ, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుండి ముందు వెళ్ళిపో, అసలు ఎవరు నువ్వు, డబ్బులు కావాలంటే నేను గుర్తుకొస్తానా, నాన్న దగ్గరున్న ఆస్తి అంతా నువ్వే కదా కొట్టేసింది, మళ్ళీ ఇదే మొహం పెట్టుకొని వచ్చావు, డబ్బులు కావాలంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఇద్దరు ఇంట్లోనే అలా ఖాళీగా కూర్చునే బదులు అనంటే మాటలు మర్యాదగా రాని అనైతే ఆవిడంది. మా నాయనమ్మ వాళ్ళ పెద్దక్కంది, మాటలు మర్యాదగా రాని, డబ్బులు ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు, ఎందుకు ఇలా తిడుతున్నావు, అయినా పెద్దక్కనని రెస్పెక్ట్ కూడా లేదా నీకు అని ఆవిడంటే మా నాయనమ్మేమో, నాకు అసలు నువ్వు చిన్నప్పటి నుండి అస్సలు ఇష్టం లేదు, నువ్వంటేనే నాకు అస్సలు నచ్చదు, నువ్వు అసలు మంచిదానివి కూడా కాదు, అది ఇది అని మా నాయనమ్మ కూడా అలా అలా మాట పెరిగి చాలా పెద్ద గొడవ అయితే అయిపోయింది. దాంతో ఆవిడైతే వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మా నాయనమ్మ మీద చేతబడి చేయిద్దాం అనుకుంది, బట్ చేయించలేదు. ఎందుకంటే ఆవిడకి అది చేయించడానికి కూడా డబ్బులు ఉంటేనే కదా, అందుకని ఇంకా చేయించలేదు ఆవిడ. ఆ తర్వాత ఒక రోజు నిజంగానే వాళ్ళ హస్బెండ్ కి అస్సలు బాలేదు, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఒక 4 months తర్వాత వచ్చి, నిజంగా ఈసారి అయితే నిజంగా మా ఆయనకి అస్సలు బాలేదు, కొంచెం డబ్బు సహాయం చేయి, డాక్టర్లు 20,000 అవుతుంది అంటున్నారు, కొంచెం డబ్బు సహాయం చేయి, కనీసం ఒక 10,000 అయినా ఇవ్వమని చాలా రిక్వెస్ట్ చేసింది.
మా నాయనమ్మ అయితే అస్సలు ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళ ఆయన అయితే చనిపోయారు. ఆ ట్రీట్మెంట్ సరైన టైంకి అందకపోవడం వల్ల వాళ్ళ ఆయన చనిపోయారు. ఇంకా తర్వాత ఆవిడకి మా నాయనమ్మ అంటే చాలా ద్వేషం పెరిగిపోయి ఇంకా తర్వాత ఆవిడ కూడా అలా అలా ఆరోగ్యం క్షీణించిపోయి ఇంకా ఆవిడకి ఒంట్లో బాగోలేనప్పుడే మా నాయనమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నేను నీకు ఆ రోజు డబ్బులు ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుండేదక్క అని అయితే అంది. దానికి ఆవిడేమో నువ్వింకా నా కళ్ళ ముందు ఉండకు అని చెప్పేసి మా నాయనమ్మని పంపించేసింది. మా నాయనమ్మ ఆవిడని కలిసిన ఒక 4 days తర్వాత ఆవిడ కూడా చనిపోయింది. ఇప్పుడు ఆవిడ మా నాయనమ్మ అంతం కోరుకుంటుంది. అందుకే ఆవిడ ఆత్మ మా ఇంట్లోకి చొరబడింది అలా అని మా అందరికి కూడా ఆ పూజారి గారు చెప్తే, మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అంటే, అవి ఎప్పటి నుంచో కూడా కాచుకొని ఉన్నాయమ్మా. సరే ఏదో ఒకటి చేసి అయితే పోగొట్టగలం కానీ పర్మనెంట్ గా అయితే మేము పోగొట్టలేము ఆత్మల్ని అని చెప్పారు. మీ వైపు రాకుండా వాటిని బందీ అయితే చేస్తాము, కానీ కంప్లీట్ గా వాటిని మళ్ళీ అవి ఇంట్లోకి వెళ్లకుండా అయితే మేము ఆపలేము అని అంటే, సరే ఏదో ఒకటైనా చేయండి, మా జీవితాల్లోకి అవి ఎప్పుడు ఉండకూడదు అని చెప్తే ఇంకా పూజలు అవి జరిపించేశారు. పూజలు అవి జరిపించేశాక ఆ ఆత్మలు, అందులో మా నాయనమ్మ వాళ్ళ పెద్దక్క ఆత్మ వచ్చేసి ఇలా చెప్పింది, నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు, తర్వాత మళ్ళీ నా నుండి తప్పించుకోలేవు కదా అని చెప్పేసి అయితే అంది. ఆ తర్వాత పూజలు అదంతా జరిపించేశాక ఇంటికి మొత్తం అలా బంధించేసి ఆత్మలు కూడా మా దగ్గరికి రాకుండా మాకు తాయెత్తులు అయితే ఇచ్చారు. ఇంకా మేము జీవితాంతం కూడా ఆ తాయెత్తుల్ని ఉంచుకోవాల్సిందే. ఇంకా మేము ప్రెజెంట్ ఉంటున్న ఇంటికి కూడా కొంచెం నిమ్మకాయలు అవన్నీ కట్టేసి ఆయన ఇచ్చిన విభూది అంతా చల్లేసాము. ఇప్పుడైతే మేము ప్రెజెంట్ బానే ఉన్నాము, కానీ ఆ ఆత్మలైతే ఆ ఇంట్లో నుంచి కంప్లీట్ గా పోలేదు. అది కంప్లీట్ గా అయితే పోలేదు ఆ 2 ఆత్మలు. అసలు ఈ దయ్యాలకి మాత్రం ఫుల్ స్టాప్ అనేదే లేదు. మా నాయనమ్మ చనిపోయే దాకా వాళ్ళక్క మా నాయనమ్మ కోసం కార్చుకొని ఉంటుందంట. ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఆవిడ ఆరోగ్యాన్ని పాడు చేయాలనే చూస్తుందంట. అండ్ మా తాతని కూడా చంపేద్దాము అనుకుంటుందంట ఆత్మ. ఎందుకంటే మా తాతయ్యే డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారనమాట. ఎందుకంటే మా తాతయ్యకు కూడా మా నాయనమ్మ వాళ్ళక్క అంటే ఇష్టం లేదు. మా తాతయ్య కూడా ఎక్కువగా ఆవిడతో మాట్లాడు, కానీ మా తాతయ్యకి వాళ్ళ పెద్దక్కకి అస్సలు పడదు. ఎందుకంటే మా తాతయ్య ఎప్పుడు కూడా వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, అరే పని చేసుకోవచ్చు కదా, అలా ఇంట్లో ఖాళీగా ఉండడం కంటే ఇద్దరు కూడా కూర్చొని తినే బదులు అని మా తాత వాళ్ళని అలా ఇలా తిడుతూ ఉంటాడు. ఆవిడకి మా తాతయ్యన్న నాయనమ్మన్న అస్సలు ఇష్టం లేదు. వీళ్ళిద్దరి అంతం చూసేదాకా ఆమె ఊరుకోదు అని ఇదంతా కూడా ఆ పూజారి గారు చెప్పారు. మరి 2వ ఆత్మ ఎందుకు ఇంకా అక్కడే ఉందో మాకైతే తెలీదు. ఇట్లా ఉంది ప్రెసెంట్ పరిస్థితి అయితే. మా స్టోర్ రూమ్ లో ఏంటంటే లైట్లన్నీ ఆఫ్ చేసి పాత సామాన్లు అవన్నీ పెట్టేశాము. ఆ ఆత్మకి మా మీద అయితే ఏం పగలేదు గాని అది మా నుంచి సహాయం కోరుకుంటుంది. అది ఏం సహాయమో ఆత్మ చెప్పలేకపోతుంది. ఎందుకంటే మా నాయనమ్మ వాళ్ళ పెద్దక్కుంది కదా, ఆవిడ ఆ ఆత్మని ఆపేస్తుంది. ఎందుకంటే ఆ ఆత్మ మాట్లాడితే ఈవిడ గురించి కూడా తెలిసిపోతుందని. ఆ ఆత్మ అయితే మా సహాయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందంట. ఈ ఆత్మ అయితే మాకు ఎటువంటి హాని ఇప్పటి వరకు అయితే చేయలేదు. ఇవన్నీ కూడా అంటే మా అమ్మ ప్రెగ్నెన్సీ పోవడానికి, మా పెద్దత్త పడడానికి, హెల్త్ ఇష్యూస్ రావడం, ఇవన్నిటికీ కూడా మా నాయనమ్మ వాళ్ళ పెద్దక్కే కారణం. అసలు మా నాయనమ్మని చంపేయడమే ఆవిడ ఉద్దేశం. కానీ మా కుటుంబాన్ని బాధ పెడితే మా నాయనమ్మ కూడా బాధపడుతుంది కదా, మా నాయనమ్మ బాధపడితే చూడాలని చెప్పి ఇవన్నీ చేస్తుంది. సో అది మా పూజారి గారులైతే ఇదంతా చెప్పారు. మాకున్న పొలంలో 2 ఎకరాలు పొలం అమ్మేసి బంగారం అంతా తాకట్టు పెట్టి ఎంతో కష్టపడి మా తాత ఒక ఇల్లు కట్టుకుంటే మా జీవితాల్లోకి మనశ్శాంతి అనేదే లేకుండా 2 ఆత్మలు చొరబడ్డాయి. 2వ ఆత్మ అయితే మా నుంచి కేవలం సహాయమే కోరుకుంటుంది. ఆ సహాయం ఏంటంటే వాళ్ళ పిల్లల్ని లారీ పెట్టి గుద్ది ఎవరో కావాలనే చంపించారంట. వాళ్ళదైతే యాక్సిడెంట్ కాదంట. ఈ ఆత్మ వాళ్ళ అత్త మామల దగ్గరికి వెళ్లి ఈవిడ పడిన బాధలన్నీ చెప్పుకోవాలని మా నుంచి సహాయం కోరుకుంటుంది. సో మాకు జరిగిన ఈ ఇన్సిడెంట్ ని మీ అందరికీ ఎందుకు చెప్పానంటే, మీ అందరికీ కూడా దీని గురించి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ తెలిసేమో. ఎందుకంటే మంచి పూజారులు దొరక్కే మాకు ఇలా అవుతుంది. ఒకవేళ మంచి పూజారులు దొరికితే గనక ఆ 2 ఆత్మలు శాశ్వతంగా మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే మా తాతయ్య ఆరోగ్యం అయితే పూర్తిగా పాడైపోయింది. ఎందుకంటే అంత కష్టపడి అన్ని డబ్బులు పోగేసి ఇల్లు కట్టుకున్నాము, ఇదేంటి ఇలా అయింది అని ఆలోచించి అని మా తాతయ్య రోజు కూడా ఆ ఇంటి గురించి ఆలోచిస్తూ తన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. ఆయన్ని చూస్తే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. సో ఒక మంచి పూజారి గారిని కానీ లేకపోతే వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి కానీ వాళ్ళ అడ్రస్ కానీ మాకు షేర్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. సో అదండి, అంత
కష్టపడి ఇల్లు కట్టుకున్నాక ఎవరికైనా బాధగానే ఉంటుంది. సొంత ఇంట్లో ఉండలేకపోతున్నామని చెప్పి ఆ పెద్దాయన బాధపడిపోతున్నారు. ఇంకొక ఆత్మ ఉంది అని చెప్పారు కదా, అది కేవలం సహాయమే కోరుకుంటుంది అని చెప్పి దానికి కావాల్సింది చేస్తే అది వెళ్ళిపోతుందేమో, కానీ రెండో ఆత్మ ఉంది, అదైతే చాలా డేంజర్. వీళ్ళ నాయనమ్మని చంపేదాకా అది ఆ ఇంట్లో నుంచి వెళ్ళదు. సో వీలైతే ఈ రెండు ఆత్మల్ని కూడా ఇంట్లో నుంచి తరిమి వేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళ అడ్రస్ ని షేర్ చేయండి. నేను గివ్ అవే విన్నర్స్ ని నెక్స్ట్ వచ్చే హారర్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. సో మీకు గనక తెలిస్తే చెప్పండి, ఒక ఫ్యామిలీని కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. అసలు నిజంగా చాలా గ్రేట్ కదా, ఈ రోజుల్లో కూడా అలా జాయింట్ ఫ్యామిలీగా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడం. వాళ్ళ మధ్య ఎంతో అండర్స్టాండింగ్ ఉంటే తప్ప వాళ్ళు ఇలా ఉండరు. వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలైనా సరే ఆ పోనీలే మన వాళ్ళే కదా ఏం కాదులే అని వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే వాళ్ళు ఇలా జాయింట్ ఫ్యామిలీగా చక్కగా అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. సో అదండి ఈ ఇన్సిడెంట్ వచ్చేసి. ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.